హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సాంబార్. సాంబార్ని ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలన్నా ఇంకా టేస్టీగా ఉండాలన్నా నేను చూపించిన విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఈ టేస్టీ సాంబార్ రెసిపీ తయారీకి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు కందిపప్పును తీసుకుంటున్నాను. కందిపప్పును 1-2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పప్పు మునిగేలాగా 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. సాంబార్లోకి పులుపుకి సరిపడా చింతపండును ఒకసారి కడిగి ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత గుజ్జు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే మీకు నచ్చిన కూరగాయ ముక్కలన్నింటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 2-3 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మునక్కాడలు, అలాగే ఉల్లిపాయను కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే అవి వేసుకోండి. అలాగే 3-4 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, బెండకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర ఏ కూరగాయలు అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలకు సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ముక్కలను ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలు ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారం, ఒక పెద్ద టమాటాను పొడవుగా ముక్కగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఇందులోకి ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికేలోపు పప్పును మెత్తగా మెదుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా జారుడుగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ముక్కలు 80% ఉడికిన తర్వాత ఇందులోకి పప్పును పోసుకోవాలి. సాంబార్ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని సాంబార్ని కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇలా సాంబార్ మరుగుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఉప్పుని కరెక్ట్గా చూసుకొని మీ రుచికి సరిపడా వేసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే మనకి సాంబార్ అనేది మంచి టేస్టీగా ఉంటుందండి. ఇలా సాంబార్ని కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి కూరగాయ ముక్కలు చాలా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ మనకి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.